ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఓం శుభంకర్యై నమో నమః. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాసాంతమున అమావాస్య తరువాత కలిసి వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అమావాస్య తరువాత గృహములో కళ్యాణ పరంపర కూడా కొనసాగుతుంది. వివాహము కానటువంటి వారికి వివాహ సంబంధాలు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రేమ వ్యవహారములో ఎదురు దెబ్బ తగులుతుంది. ప్రేమ జంట ఉంటే గనక మీరు అనుకోవచ్చు, ఈ సమాజానికి మనతో పనేముంది, మనం బాగుంటే చాలు అని. కానీ మనము 10 మందికి మంచి చెప్పేవాళ్ళం అవ్వాలి. మనము ఒక ఎందుకు పనికిరానటువంటి ఒక చెట్టులాగా ఉండకూడదు. గాలిస్తే సరిపోదు, అంటే మనిషి ఉంటే సరిపోదు, అది ఉపయుక్తం అవ్వాలి. మన కుటుంబానికి సంబంధం లేని వాళ్ళు, మన మతానికి మన కులానికి సంబంధం లేనటువంటి వాళ్ళని వివాహం చేసుకోవటం అనేటువంటిది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది తప్ప ఆనందాన్ని తెచ్చిపెట్టదు. ప్రస్తుతం డబ్బు ఉండవచ్చు, ప్రస్తుతం పరపతి ఉండవచ్చు, కానీ ఇది తరతరాలకి కూడా ఒక ఇబ్బందిని తెచ్చిపెట్టేటువంటి సందర్భం అని బాగా గుర్తుపెట్టుకోవాలి ధనుస్సు రాశివారు. ఈ రాశివారు నవగ్రహ ఆరాధనని చేయటం చాలా విశేషం. అలాగే నవగ్రహ స్తోత్ర పఠనం, నవధాన్యాలని నానబెట్టి ఆవులకి తినిపించటం, దేశీయ ఆవులకి పచ్చి గడ్డి సమర్పణ చేయటం ధనుస్సు రాశి వారు చేసినట్లయితే బుద్ధి దోషములు తొలగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసములో సానుకూలమైనటువంటి సమయాలు కొన్ని ఉంటాయి, ప్రతికూలమైనటువంటి సమయాలు కొన్ని ఉంటాయి. ఈ యొక్క గ్రహ సంచార ప్రభావము చేత అతి ఒత్తిడిని తీసుకుంటూ ఉంటారు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వాళ్ళు, అలాగే కొత్తగా వ్యాపారం పెట్టినటువంటి వాళ్ళు. తొందరపడద్దు, ప్రతిదానికి కూడా కాలం సమాధానం చెప్తుంది. కంగారుతో ఏ పనిని కూడా ఎవరమూ చేయకూడదు, అది భ్రష్టు పడుతుంది. కాబట్టి ఓపికతో ఉండండి, విజయము వరిస్తుంది. ఇష్టదైవం యొక్క చిత్రపటాన్ని మీ వ్యాపార సంస్థలో కానీ, మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఉంటే కనుక మీ యొక్క ల్యాప్టాప్ పరిసర ప్రాంతాలలో కానీ, మీ ఉద్యోగ ప్రదేశంలో కానీ మీరు ఆ ఫోటోని పెట్టుకోండి. ఇది ఒక అదృష్టాన్ని మీకు తెచ్చిపెడుతుంది. అలాగే సంబంధం లేనటువంటి వ్యక్తితో పరిచయాన్ని తగుమాత్రమే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నట్లయితే కనుక మొత్తము నష్టపోతారు, అన్యాయంగా ఇరుక్కోవాల్సి వస్తుంది. ధనుస్సు రాశి జాతకులు వేగంగా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు. అన్నీ తెలిసిన వాళ్ళలాగా ప్రతి విషయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. తొందర వలదు, దయచేసి వినండి. ఇవన్నీ కూడా మీకు కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. గ్రహములు చేసేటువంటి ప్రభావం చేత మీరు అట్లా మారుతారు. ఒకానొక సందర్భములో భార్య పైన భర్త, భర్త పైన భార్య కూడా జగడం పడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. శాంతంగా ఉండాలి, ఓపికతోనే కార్యసాధన అవుతుంది తప్ప తొందరతో అవదు.
ఓం శుభంకర్యే నమః. శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజు, ఆఖరి రోజు సోమవతి అమావాస్య. ఇది సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం రోజున వచ్చింది. ఈ యొక్క విశేషమైనటువంటి రోజున మన దేవాలయంలో నక్షత్ర హోమగుండపూర్వక మహాలక్ష్మీ యాగాన్ని మనం చేస్తున్నాం. అంటే 27 హోమగుండాలని మనం అక్కడ వేసుకుని ఒక్కొక్క హోమగుండము దగ్గర భార్యాభర్త అంటే 2 లేదా 3 జంటలని కూర్చోబెట్టి లక్ష్మీ హోమము, శ్రీ సూక్త హోమాన్ని మనం ఆచరింపజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనికి ఒక 50 మందికి మాత్రమే అవకాశం కలదు. 50 కుటుంబాలకి, అంటే భార్యాభర్త చొప్పున 50 మందికి మాత్రమే అవకాశం కలదు. ఒకళ్ళకి 1116లుగా రుసుము నిర్ణయించాము. తప్పనిసరిగా కుదిరినంతమంది పాల్గొనండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి, మీ గృహములో ఉన్నటువంటి దారిద్ర్యములన్నిటినీ కూడా తొలగించుకోండి. అప్రాప్త లక్ష్మి మీకు ప్రాప్తి చెందుతుంది. జై శుభంకరి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ శుభంకరి జీర్ణోద్ధరణ దేవాలయం ఇది మీరు చూస్తున్నారు. ఈ యొక్క దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి వారు గణపతి, వరసిద్ధి వినాయక స్వామిగా వీరు విరాజిల్లుతున్నారు. ఇక్కడ అనేక మందికి సంకల్ప మాత్రమే స్వామివారు ఎన్నో వరాలను ఇచ్చారు. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖు, ఆ రోజున స్వామివారికి వెండి కవచాన్ని మనము సమర్పణ చేయాలి అని అనుకున్నాం. సమయం చాలా తక్కువగా ఉంది. అనేక పర్యాయాలు అనేక మందికి చెప్తూ వచ్చాం, వెండి కవచానికి సహాయం చేయండి అని. 10 కేజీల వెండికి ప్రస్తుతం 5 కేజీల వెండికి మాత్రమే డబ్బు వచ్చింది. ఇంకా 5 కేజీల వెండికి రావాలి. ఈ యొక్క సంకల్పం చేసినప్పుడు వెండి 70,000 ఉండేది, ఇప్పుడు 95,000 చిలుకైంది. దగ్గర దగ్గర ₹1,00,000 చేరుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని పుంజుకోండి, మీకు తెలిసిన వారికి చెప్పండి. దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి ఆ వినాయకుడికి వెండి కవచ నిర్మాణం ఇది చాలా విశేషం. ఎందుకంటే వెండి చంద్రుడికి ప్రతీక. చంద్రుడికి స్వామివారికి ఏ విధమైనటువంటి సత్సంబంధం ఉన్నదో మనకి సంకష్టహార వ్రత కథలో చదువుతోంది. అటువంటి చంద్రుడి ప్రీతికరమైనటువంటి కవచాన్ని స్వామికి సమర్పించడం ద్వారా మనకున్నటువంటి విఘ్నాలు తొలగుతాయి. దయతో ప్రతి ఒక్కరూ కూడా వెండి కవచానికి సహకారం అందించండి. 51 గ్రాములు ఇవ్వదలుచుకుంటే 5,116, అలాగే 108 గ్రాములు ఇవ్వదలుచుకుంటే 10,500, పావు కిలో ఇవ్వదలుచుకుంటే ప్రస్తుతం మార్కెట్లో పావు కిలో వెండి ఎంత ఉందో అంత, అలాగా అరకిలో కానీ కేజీ కానీ మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించి ఈ నిర్మాణాన్ని శీఘ్రముగా పూర్తి చేసేటువంటి దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా గణపతి అనుగ్రహం మనమందరము పొందుతాము. వెండి కవచ నిర్మాణానికి సహకారం అందించండి. జై శుభంకరి. ఓం నమో గణేశాయ నమః.